హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి 21st నుంచి 27th వరకు, అంటే మే 21st నుంచి మే 27th వరకు జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనగా ఎంపీసీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాస్తున్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో అది ఈరోజు షిఫ్ట్ 1 అంటే 21st మే ఫస్ట్ షిఫ్ట్ అనేది జరిగిందనమాట. ఫస్ట్ షిఫ్ట్కి జరిగినటువంటి పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్టయితే మనకి మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే జరిగినాదో ఈ రోజున, సో అది ఆ యొక్క పేపర్ ఎలా వచ్చింది, మ్యాథ్స్ ఎలా ఉంది, ఫిజిక్స్ ఎలా ఉంది, కెమిస్ట్రీ ఎలా ఉంది, అండ్ ఓవరాల్గా పేపర్ అనేది డిఫికల్ట్గా ఉందా, అంటే హార్డ్గా ఉందా, లేదంటే మోడరేట్గా ఉందా, లేదంటే మరీ ఇంత ఈజీగా ఉందా అని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం అనమాట. ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే మనకి ఎక్కువగా టఫ్ అనిపించింది ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ అయితే ఎవరైతే ఫస్ట్గా స్టార్ట్ చేయకండి, ఎందుకంటే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఈరోజు క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్కువగా టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇచ్చారనమాట. అంటే టైం అనేది వేస్ట్ చేయాలి, టైం అనేది ఎక్కువ ఇస్తే అన్నీ అటెంప్ట్ చేసేలా ఉన్నారు అని చెప్పేసి ఎగ్జామినర్ చాలా టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో క్యాలిక్యులేషన్స్ కావచ్చు, అట్లాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. సో మీరైతే చూసుకోండి. ఫస్ట్ ఎవరైతే ఫిజిక్స్ స్టార్ట్ చేయకండి, ఫస్ట్ మీరు మ్యాథ్స్ అయితే స్టార్ట్ చేసి ఈజీగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్గా పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఫిజిక్స్ అయితే చూడండి. ఫిజిక్స్లో కూడా చాలా మట్టికి ఎలా ఉంటుందంటే 25% ఆఫ్ పేపర్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది. సో ఎలా అంటే కొంచెం చేయగానే మనకు అర్థమైపోతుంది ఆన్సర్ ఏంటి, అదే ఈ యొక్క ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అనమాట. 25% వచ్చేసి ఈజీగా ఇస్తారు. సో ఈరోజు ఫస్ట్ డే ఎగ్జామ్ కాబట్టి మనకి పేపర్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మ్యాథ్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనేది అంత ఈజీగా లేదు, అంత హార్డ్గా లేదు, అంటే మోడరేట్గా ఉంది. సో పర్లేదు, చేసే విధంగానే ఉంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో మనకు తెలుసు అనమాట, ఫస్ట్ డే ఏదైతే ఫస్ట్ షిఫ్ట్ ఉందో మనకి ఎంసెట్లో ఎలా చేస్తారంటే ఫస్ట్ షిఫ్ట్ అనేది ఈజీగా ఇస్తారు. పోతూ కొద్ది లాస్ట్ డే ఏదైతే ఉంటుందో అంటే 27th మే రోజున ఉంటుందో అదే అనేది చాలా హార్డ్గా ఇస్తారనమాట. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే కొంచెం పేపర్ అనేది పర్లేదు, బాగానే ఉంది అని చెప్పేసి మనమైతే మన స్టూడెంట్స్ అయితే చాలా మంది అయితే అనడం జరిగింది. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి మ్యాథ్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ చాప్టర్స్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్స్ నుంచి, ఇంటిగ్రేషన్స్ నుంచి, సర్కిల్స్ నుంచి, ప్రొబబిలిటీ నుంచి, లోకస్ నుంచి అండ్ హైపర్బోలా నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి మ్యాథ్స్లో అయితే కనిపించడం అయితే జరిగిందనమాట. సో ఈ లెక్క ప్రకారం చాలా మంది అయితే ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, చేసాము, అవి గుర్తున్నాయి ఇప్పటివరకు అయితే అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అనడం జరిగింది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకైతే పేపర్ అయితే ఉండదు కదా. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇలా వచ్చింది. అండ్ మ్యాథ్స్ అనేది పర్లేదు, బాగానే ఉంది, అంత హార్డ్గా ఏం లేదు అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే అనడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే చూద్దాం అనమాట. చాలా మంది కెమిస్ట్రీ అనేది కొంచెం హార్డ్గా అనేసి భావిస్తున్నారు. సో అలా ఏముండదు. కెమిస్ట్రీ అనేది మీకు స్కోరింగ్ సబ్జెక్ట్. ఆఫ్టర్ మ్యాథ్స్ తర్వాత ఉన్నటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే కెమిస్ట్రీ అనమాట. సో ఫిజిక్స్ అనేది ఇప్పటికీ టఫ్ ఇస్తారు, మనకు తెలుసు అది, బట్ కెమిస్ట్రీ అనేది ఈజీగా ఇస్తారు. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకైతే ఈజీగా అయితే ఇందులో చాలా బాగా స్కోరింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో మనకి దీనిలో చూసుకున్నట్టయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి, సొల్యూషన్స్ నుంచి, అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి, బయోమాలిక్యూల్స్ నుంచి అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇందులో కెమిస్ట్రీలో కనిపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కెమిస్ట్రీ అనేది చాలామంది ఈరోజు పేపర్ అయితే కొంచెం టఫ్గానే అనిపించింది అని చెప్పేసి అన్నారు. అంటే మనం అయితే మోడరేట్ కిందకి అయితే తీసుకుందాం అనమాట. కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది మోడరేట్ కింద తీసుకుందాం. మ్యాథ్స్ వచ్చేసి కొంచెం ఈజీగా ఉంది అనేసి అన్నారు కాబట్టి ఈజీ కిందకి తీసుకుందాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఫిజిక్స్ పేపర్ చూసుకున్నట్టయితే కనుక ఫిజిక్స్ వచ్చేసి ఏ విధంగా ఉంది అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఫిజిక్స్ అనేది చాలామంది ఎలా అంటున్నారంటే మేము చేద్దామనేసి వెళ్ళాము, బట్ ఏంటి అంటే చాలా క్వశ్చన్స్ అనేవి టఫ్గా అనిపించినాయి, కొంచెం డిఫికల్ట్గా అనిపించినాయి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు. సో ఈ యొక్క ఫిజిక్స్లో మనకి మీరు ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళగానే ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ స్టార్ట్ చేయండి, తర్వాత కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, లాస్ట్లో వచ్చేసి ఫిజిక్స్ అయితే టచ్ చేయండి. ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చేయమాకండి. ఈవెన్ దో మీకు ఫిజిక్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ అయితే మిగతా సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్కి అయితే రండి, ఓకేనా. మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి ఫిజిక్స్లో అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, లాస్ ఆఫ్ మోషన్ ప్లేన్స్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి, ఈ విధంగా అండ్ అలాగే మనకి గ్రావిటేషన్ నుంచి అండ్ ఆటమ్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇన్ ఫిజిక్స్లో, ఓకేనా. సో ఓవరాల్గా పేపర్ ఈరోజు 21st మే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన పేపర్ టోటల్గా ఎలా ఉంది ఏంటి అని మనం మాట్లాడుకున్నట్టయితే మనకి మీడియంగా ఉంది, అంటే మోడరేట్గా ఉంది, హార్డ్గా లేదు, ఇటు ఈజీగా లేదు పేపర్ అనేది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఈజీగా వచ్చింది
అండ్ కెమిస్ట్రీ చాలా మంది చేయలేదని చెప్పేసి అంటున్నారు, ఫిజిక్స్ కూడా చాలా మంది చేయలేదని చెప్పేసి అంటున్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి పేపర్ అనేది మోడరేట్గానే ఉంది, అంటే మీడియంగానే ఉంది. సో చాలా మందికి ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క అనాలిసిస్ చేసాం కదా మనమైతే ఇప్పటివరకు అయితే చాలా మంది స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అనేది మనమైతే నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. నార్మలైజేషన్ ప్రక్రియలో ఈవెన్ ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఈ యొక్క షిఫ్ట్లో ఇది మనకి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి 2025లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ షిఫ్ట్ జరిగింది కాబట్టి మనకైతే నెక్స్ట్ మరొక ఎగ్జామ్ జరిగితే అంటే ఈరోజు ఈవినింగ్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మనమైతే అనాలిసిస్లోకి రావచ్చు అనమాట. మార్నింగ్ షిఫ్ట్ అనేది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అని చెప్పేసి కంపేర్ చేసి మనం చేయవచ్చు అనమాట. సో ఆ తర్వాత మనకి నార్మలైజేషన్ ప్రక్రియలో మార్క్స్ అనేవి యాడ్ అవుతాయా లేదా మైనస్ అవుతాయా అని చెప్పేసి మనం నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో మరికొంతమంది ఏంటి అంటే మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఎగ్జామ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందో మనం కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలుసుకుందాం కాబట్టి. సో అలా అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, మీ యొక్క అభిప్రాయమే, మీ ఫ్రెండ్స్ కాదు, మీ పక్క వాళ్ళది కాదు, మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది, మీకు ఏ సబ్జెక్ట్ హార్డ్ అనిపించింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా. థ్యాంక్ యూ.